హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి మైగ్రేట్, మార్పిడి చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మేము డేటాను కొత్త సిస్టమ్కి మార్పిడి చేస్తాం. We migrate data to the new system. We migrate data to the new system. అతను ఇప్పుడు అప్లికేషన్ని మార్పిడి చేస్తున్నాడు. He is migrating the application now. He is migrating the application now. వాళ్ళు నిన్న సర్వర్ను మార్పిడి చేశారు. వాళ్ళు నిన్న సర్వర్ను మార్పిడి చేశారు. They migrated the server yesterday. They migrated the server yesterday. ఆమె రాత్రంతా ఫైల్స్ మార్పిడి చేస్తుంది. ఆమె రాత్రంతా ఫైల్స్ మార్పిడి చేస్తుంది. She was migrating files all night. She was migrating files all night. మేము అన్ని రికార్డ్స్ మార్పిడి చేశాం. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టెస్టింగ్కు ముందు అతను మార్పిడి చేశాడు. He had migrated before testing. He had migrated before testing. మేము వచ్చే వారం మార్పిడి చేస్తాం. మేము వచ్చే వారం మార్పిడి చేస్తాం. We will migrate next week. We will migrate next week. నువ్వు జాగ్రత్తగా మార్పిడి చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ముందే ఎందుకు మార్పిడి చేయలేదు? Why did not you migrate earlier? Why did not you migrate earlier? బ్యాకప్ లేకుండా మార్పిడి చేయకండి. Don't migrate without backup. Verb to stabilize, స్థిరంగా చేయు. మేము ముందు సిస్టమ్ను స్థిరంగా చేస్తాం. We stabilize the system first. We stabilize the system first. టీం ఇప్పుడు సర్వర్ను స్థిరంగా చేస్తుంది. టీం ఇప్పుడు సర్వర్ను స్థిరంగా చేస్తుంది. The team is stabilizing the server now. The team is stabilizing the server now. వాళ్ళు నిన్న ఇష్యూని స్థిరంగా చేశారు. They stabilized the issue yesterday. They stabilized the issue yesterday. అతను ప్రాసెస్ను స్థిరంగా చేస్తున్నాడు. అతను ప్రాసెస్ను స్థిరంగా చేస్తున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము పెర్ఫార్మెన్స్ను స్థిరంగా చేశాం. మేము పర్ఫార్మెన్స్ను స్థిరంగా చేశాం. We have stabilized performance. We have stabilized performance. ఆమె ముందే సిస్టమ్ను స్థిరంగా చేసింది. She had stabilized the system earlier. She had stabilized the system earlier. వాళ్ళు త్వరలో అప్లికేషన్ను స్థిరంగా చేస్తారు. They will stabilize the application soon.
నువ్వు దాన్ని సరిగ్గా స్థిరంగా చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ఇష్యూని ఎలా స్థిరంగా చేశావు? నువ్వు ఇష్యూని ఎలా స్థిరంగా చేశావు? హౌ డిడ్ యూ స్టెబిలైజ్ ద ఇష్యూ? హౌ డిడ్ యూ స్టెబిలైజ్ ద ఇష్యూ? తాత్కాలికంగా మాత్రమే స్థిరంగా చేయకండి. డోంట్ స్టెబిలైజ్ టెంపరర్లీ. వర్క్ 3 రెస్ట్ విశ్రాంతి తీసుకో. నేను పని తర్వాత విశ్రాంతి తీసుకుంటాను. ఐ రెస్ట్ ఆఫ్టర్ వర్క్. ఐ రెస్ట్ ఆఫ్టర్ వర్క్. ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను నిన్న బాగా విశ్రాంతి తీసుకున్నాడు. అతను నిన్న బాగా విశ్రాంతి తీసుకున్నాడు. హీ రెస్టెడ్ వెల్ ఎస్టర్డే. హీ రెస్టెడ్ వెల్ ఎస్టర్డే. వాళ్ళు గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళు గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దే వర్ రెస్టింగ్ ఇన్ ద రూమ్. దే వర్ రెస్టింగ్ ఇన్ ద రూమ్. నేను సరిపడా విశ్రాంతి తీసుకున్నాను. నేను సరిపడా విశ్రాంతి తీసుకున్నాను. ఐ హ్యావ్ రెస్టెడ్ ఎనఫ్. ఐ హ్యావ్ రెస్టెడ్ ఎనఫ్. ప్రయాణానికి ముందు ఆమె విశ్రాంతి తీసుకుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను సాయంత్రం విశ్రాంతి తీసుకుంటాను. ఐ విల్ రెస్ట్ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ రెస్ట్ ఇన్ ద ఈవినింగ్. నువ్వు సరిగ్గా విశ్రాంతి తీసుకోవాలి. యూ షుడ్ రెస్ట్ ప్రాపర్లీ. యూ షుడ్ రెస్ట్ ప్రాపర్లీ. నిన్న నువ్వు ఎందుకు విశ్రాంతి తీసుకోలేదు? వై డిడ్ నాట్ యూ రెస్ట్ ఎస్టర్డే? వై డిడ్ నాట్ యూ రెస్ట్ ఎస్టర్డే? డ్యూటీ టైంలో విశ్రాంతి తీసుకోకూడదు. యూ మస్ట్ నాట్ రెస్ట్ డ్యూరింగ్ డ్యూటీ అవర్స్. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.